కాలం గురించి వివరిస్తాను. ఆ మహాదేవుడు సృష్టిని నిలబెట్టడానికి చేసిన మొదటి మరియు అత్యంత కఠినమైన నియమం కాలం. ఈ కాలచక్రంలో చిన్న భాగమే ఈ యుగాలు. మొదటిగా కృతయుగం, దీని సత్యయుగం అని కూడా అంటారు. దీని మొత్తం కాలం 17 లక్షల సంవత్సరాలు. ధర్మం 100% ఉండే యుగం. తర్వాత త్రేతాయుగం, పూర్తి కాలం 13 లక్షల సంవత్సరాలు మాత్రమే. ధర్మం 75% మాత్రమే ఉంటుంది. తర్వాత ద్వాపరయుగం, పూర్తికాలం 8.6 లక్షల సంవత్సరాలు. ధర్మం 50% మాత్రమే ఉంటుంది. ఆఖరిగా కలియుగం 4.3 లక్షల సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుత కాలం, ధర్మం 25% మాత్రమే ఉంటుంది. ఇది మానవ జీవితానికి సంబంధించినంత వరకు ఒక కంప్లీట్ సర్కిల్. ఈ కాలచక్రం పూర్తి అయ్యాక మళ్ళీ ఒక ప్రళయం వచ్చి మళ్ళీ భూమి మీద మొదటి నుంచి కొత్తగా మొదలవుతుంది. అంటే సత్యయుగం నుంచి మొదలవుతుంది. ఈ 4 యుగాలు కలిపితే అదొక మహాయుగం. అలాంటి 71 మహాయుగాలు కలిపితే అదొక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిపితే అదొక కల్పం. ప్రతి కల్పం చివరిలో విశ్వంలో ప్రళయం వచ్చి సృష్టి మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అలాంటి 2 కల్పాలు కలిపితే బ్రహ్మకు ఒక రోజు. బ్రహ్మదేవుని మొత్తం జీవితం 100 సంవత్సరాలు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులో ఐక్యమై